మనకిష్టం ఉంటే మనకెవ్వరూ అడ్డు రారు. భర్త మనతో రాడు, మన పిల్లలు మనతో రాడు, మన తల్లిదండ్రులు రారు, మన సహోదరులు రారు, మన చెల్లి రాదు, మన అక్క రాదు అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో అప్పుడు ఎవరి గురించి మనం సాకులు చెప్పేవారుగా ఉండం. నేను దేవుడిని నమ్ముకుంటాను, నాకు దేవుడు కావాలి, నేను దేవుడి రాజ్యంలో ఉంటాను, దేవుడు కృప నాకు ఉండాలి, దేవుడు తోడు నాకు ఉండాలి, దేవుడు సాయం నాకు రావాలి, నాకెవరు రారు, నాతో దేవుడే వస్తాడని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఎవరి మాట వినరు. దేవుడు ఆకర్షించుకున్న వాళ్ళు దేవుడి కొరకు ఏమి చేయడానికన్నా వెనుకాడరు. కాబట్టి మాకు ఇప్పటికి కూడా సాకులు చెప్తుందంటే ఆ మేఘాలు కమ్మేసి ఉన్నాయి, ఏమో అవి ఇంకా రక్షణ పొందుకుంటుందో లేదో కూడా మనకి ఆ దేవుడికే తెలియాలి. నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు వచ్చాయి, నాకన్నా 4 years పెద్దది వస్తాను అంటే 57 సంవత్సరాలు వచ్చాయి తనకి. అయినా ఇప్పటికీ కూడా చెప్పినా వినదు.